ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈరోజు హుసేనిపుర మహమూద్ దియా మస్జిద్ వద్ద బాయ్స్ 1 బాయ్స్ 2 బాయ్స్ 3 గర్ల్స్ 1 గర్ల్స్ 2 స్టార్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ముపేందర్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో ధీటుగా గవర్నమెంట్ మైనారిటీ హై స్కూల్స్ మరియు కళాశాలలో విద్యాభ్యాసం చాలా బాగుందని కొనియాడారు. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమే బాధ్యత అనే నినాదంతో మైనారిటీ స్కూల్ టీచర్లు ప్రచారం. అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా కరీంనగర్ మైనారిటీ గర్ల్స్ 1 హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి మౌనికా సోని మరియు ఆర్ఎల్సీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో టీచర్ల బృందం అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా తమ పిల్లలను మైనారిటీ స్కూల్లో చేర్పించాలని సూచించారు. మైనారిటీ పాఠశాలలో విద్యార్థులు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో సురక్షిత వాతావరణంలో ఉండటం, నిరంతర పర్యవేక్షణతో ఆ అధ్యయనానికి ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించబడుతుందని, పోషకాహారంతో కూడినటువంటి ఆహారం, పాఠశాల బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్, స్టేషనరీ కిట్ వంటి అన్ని సదుపాయాలు ఉచితంగా అందించబడుతుందని, ఈ సదుపాయాలు విద్యార్థుల సౌకర్యార్థం వివిధ అభివృద్ధి మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా అమలు చేయడం జరుగుతుందని, మైనారిటీ విద్యార్థుల కోసం ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు. నమాజ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటేంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి చేసి స్థాపించబడినటువంటి మైనారిటీ స్కూల్స్లో 5th to ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అలాగే వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. 5th to 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఫుడ్, మంచి అకామిడేషన్తో పాటు అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి మైనార్టీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రతి ఒక్క పేరెంట్ను కూడా, మైనార్టీ పేరెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరంలో 100% రిజల్ట్ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 204 స్కూళ్ళల్లో టోటల్గా 97% రిజల్ట్తో పాటు ఇంటర్మీడియట్లో కూడా 88% స్టేట్ ర్యాంకులు కూడా రావడం జరిగింది. కావున ఈ మైనారిటీ పేరెంట్స్ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలను 5th క్లాస్ to 10th క్లాస్ వరకు చదివేటువంటి అబ్బాయిలను అందరినీ కూడా జాయిన్ చేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. ఈ మైనారిటీ స్కూళ్ళల్లో ఏంటంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఉన్నటువంటి చక్కటి హాస్టల్, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, బూస్టు, మధ్యాహ్నం 2 రకాల కర్రీస్తో భోజనము, సాంబారు, పెరుగు, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనము, విశాలమైనటువంటి తరగతి గదులు, డిజిటల్ క్లాసెస్, అలాగే వెల్ ట్రైన్డ్ అయినటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ కాబట్టి ఎంసెట్ కోచింగు, నీట్ కోచింగు, అన్ని రకాలైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, లాజికల్ అండ్ రీజన్ ఇంగ్లీష్, స్పెషల్ క్లాసెస్, ఈవినింగ్ స్టడీ అవర్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మాకు ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినటువంటి పాఠశాలల్లో మా మైనారిటీ పాఠశాలలు కూడా రాణిస్తున్నాయి. ఇది చాలామంది నీట్ ర్యాంకులు వచ్చి ఎంబీబీఎస్ డాక్టర్లుగా కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వందలాది మంది ఈ ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అయ్యారు. వొకేషనల్ కోర్సులో చదివినట్టు వాళ్ళందరూ కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసుకొని వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈ పేరెంట్స్ అందరికీ కూడా మేము కోషిష్కరాయే అడ్మిషన్స్ తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయవలసిందిగా కోరుతూ మేము తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున ఈరోజు మెమోదియా మస్జిద్ దగ్గర స్టాల్లు పెట్టడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 9 పాఠశాలలు ఉన్నాయి. 5 బాయ్స్ పాఠశాలలు, 4 గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి. మరియు ఇంటర్మీడియట్ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఉన్నాయి. ఇందులో 5వ తరగతి నుంచి ఉన్నాయి. ఎన్నో వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎన్నో మైనారిటీ అడ్మిషన్లు ఇంకా వేకెన్సీలోనే ఉంటున్నాయి. సో ఇంతమంది పాపులేషన్ ఉన్నా కూడా మంచి ఫెసిలిటీస్ మన తెలంగాణ మైనారిటీ పిల్లల కోసము మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి వసతులను కల్పిస్తుంది. పిల్లలకి కొత్త మెన్యూతో మంచి భోజనము, న్యూట్రిషియస్ ఫుడ్ని అందిస్తుంది. ఇంకా ప్రతి ఒక్క వసతి లైక్ స్కూల్ బ్యాగ్ నుంచి బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, స్కూల్ యూనిఫామ్స్, అన్ని రకాల వసతులు ఒక విద్యార్థికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని ఉచితంగా విద్యార్థికి అందిస్తుంది. సో ఇటువంటి అన్ని వసతులను మనము సద్వినియోగం చేసి పేరు 100 ఉండేటట్టు ఈ తెలంగాణ పాఠశాల మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ 9 పాఠశాలలో పాఠశాలతో శాతం రిజల్ట్ వచ్చాయి. అదంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల సిఈసీ, వొకేషనల్ కూడా అందరం కలిసి మన మైనారిటీ
ప్రతి ఒక్కరు కోరుతున్నాను. స్వతంగా మీరు ఇస్తుందిగా ధన్యవాదాలు. हम लोग माइनॉरिटी रेजिडेंशियल स्कूल गर्ल्स 2 से आ चुके हैं। ये स्कूल 2016 में एस्टेब्लिश हुए। जब तो स्कूल्स 70 स्कूल्स ही थे और अब 204 स्कूल्स एकदम अच्छे तरह रन हो रहे हैं, क्योंकि ये स्कूल्स में हर एक फैसिलिटी दिया गया है मुसलमान बच्चों के लिए। अरबी तालीम दीनियत के साथ साथ इंग्लिश मीडियम में स्कूल्स हमारे स्कूल्स 100% रिजल्ट में आगे बढ़ चुके हैं। ये मुसलमान बच्चों के लिए बहुत बड़ी अपॉर्चुनिटी है, क्योंकि गवर्नमेंट हमारे बच्चों के लिए हर साल एक बच्चे के ऊपर 1,25,000 रुपये खर्च कर रही है, क्योंकि हम समझ सके कि हमारा होम आगे बढ़ सके। क्योंकि बच्चे सब लोग को लेके आकर हमारे स्कूल में ज्वाइन करिए और प्राइवेट स्कूल को भी बीट करके हमारे स्कूल में 100% रिजल्ट ला रहे हम लोग। और हम लोग सब टीचर्स जो लोग हैं ना, पूरे लोग APPSC गवर्नमेंट टीचर्स है, पूरे गवर्नमेंट रिक्रूटमेंट से आ चुके हैं हम लोग सब लोग। आप लोग को अच्छा खाना कपड़ा और सब कुछ हम लोग फ्री दे रहे हैं, क्योंकि यूनिफॉर्म के साथ साथ हर चीज़ हमारे पास फ्री है। तवज्जो दीदी है स्कूल्स के लिए, बहुत सारे लोग को इसके बारे में पता नहीं है। आप लोग पता करिए स्कूल को और आप लोग जैन हो जाएंगे। आपके बच्चों के भविष्य के लिए सोचिए। जज़ाकल्लाह, शुक्रिया। రిజల్ట్స్ కి అందిస్తున్నాయి, రిజల్ట్స్ ఇస్తున్నాయి. చూసుకుంటే 560 మార్కులు ఇస్తుంటే 560, 570, 580 రకాలుగా విద్యార్థి 100% రిజల్ట్స్ తో పాల్గొన్నారు. అదేవిధంగా కళాశాలలో చూసుకుంటే 980, 970 సెకండ్ ఇయర్, అదే 505, 506, 507, 470. అదే విధంగా తీసుకుంటే 430, 440 మార్కులకు ఈ విధంగా పనులు అవుతున్నాయి. ఈ ఎడ్యుకేషన్ అంతా ఇవ్వకుండా స్పెషల్ గా మన మైనారిటీలకు విధంగా పనులు అవుతున్నాయి. ఈ ఎడ్యుకేషన్ అంతా ఇవ్వకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ మైనారిటీలకు స్పెషల్ గా మన మైనారిటీ पढ़ाई दो नहीं है। इस माइनॉरिटी स्कूल कॉलेजेस से मिलता। यहाँ पर आपको सुबह में अरबी क्लासेस और मॉर्निंग ब्रेकफास्ट में इंग्लिश मीडियम एजुकेशन चलता। फिर बाद में टाइम पे चीज़ की हर सहूलियत रही है। लोग हर कोई माइनॉरिटी स्कूल में एडमिशन लेके दीन की और दुनिया की दोनों तालीम कीजिए। आपको भी अवसर दिया है, उसको आप कोशिश कीजिए।